శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. మనం శ్రీమద్ భగవద్గీతలో 13వ అధ్యాయం నుండి క్షేత్రజ్ఞ విభాగ యోగంలో ఈ రోజు మనం 5వ శ్లోకం, 6వ శ్లోకం, 7వ శ్లోకంలో ఉండే విశేషాంశాలు తెలుసుకుందాం. పరమాత్మ క్షేత్రజ్ఞుడు విభాగం విభజించి చెప్తున్నారు. అందులో భాగంగా 4వ శ్లోకంలో 2వ శ్లోకంలో అయితే క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఏందో ఊరికే చెప్పారు. ఏం చెప్పారు? క్షేత్రం అంటే శరీరం, క్షేత్రాన్ని చూస్తున్నవాడు క్షేత్రజ్ఞుడు అనే విషయం చెప్పారు. చెప్పిన తర్వాత 4వ శ్లోకం వచ్చేసరికి క్షేత్రజ్ఞుడు, క్షేత్రం అంటే ఏంది, క్షేత్ర స్వభావం ఏంది, మార్పులేంది, ఏదైతే క్షేత్రం ఉందో ఆ క్షేత్రం యొక్క విశేషాలు మరియు ఆ క్షేత్రజ్ఞుడి గురించి వివరించబోతున్నా అని చెప్పారు. చెప్తూ అందులో భాగంగా ఇప్పుడు 5వ శ్లోకంలో, 6వ శ్లోకంలో, 7వ శ్లోకంలో చెప్పాల్సిన విషయం క్షేత్రం గురించి చెప్పాలి. కానీ 5వ శ్లోకంలో చాలా విచిత్రమైన విషయం చెప్తున్నారు. ఏమంటే మానవ స్వభావం ఏంటంటే మనం ఏదైనా కూడా చెప్తే విషయాన్ని నమ్మాలంటే మనకు ప్రమాణం కావాలి. కాబట్టి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని పరమాత్మ చెప్పినా, పరమాత్మ ఉన్నప్పుడే, కృష్ణ పరమాత్మ ఉన్నప్పుడే కృష్ణ పరమాత్మనే నమ్మలేదు అప్పుడు చెప్పినప్పుడు. కాబట్టి ఇప్పుడు ఆయన కూడా మన శాస్త్రం ప్రమాణం మనకి. ఆ విషయాన్ని మనకి 5వ శ్లోకంలో చెప్తున్నారు. అంటే శాస్త్రము ప్రమాణం కావాలి. మరి శాస్త్రంలో చెప్పిన దాన్ని ఎవరు ఆచరించారో, ఎవరు అనుభవించారో వాళ్ళు చెప్పాలి సాక్ష్యం. కాబట్టి వాళ్ళ గురించి 5వ శ్లోకంలో చెప్తున్నారు. ఎవరైతే ఇప్పుడు మనకి క్షేత్రం అని చెప్తున్నాడు, క్షేత్రం అంటే శరీరం అని చెప్తున్నాడు, శరీర స్వభావం ఏంది, దాని వికారాలు ఏంది అని చెప్తా అని చెప్పాడు కదా. అది అనుభవించిన వాళ్ళు ఎవరు, అది తెలుసుకున్న వాళ్ళు ఎవరు, ఆ జ్ఞానాన్ని పొందిన వాళ్ళు ఎవరు, దేని ద్వారా పొందారు, దానికి హేతువుకు అందుతుందా, తర్కాన్ని నిలుస్తుందా, లాజిక్ అందుతుందా అని మన మానవుడు అడుగుతాడు. అది దృష్టిలో పెట్టుకొని 5వ శ్లోకం చెప్పారు పరమాత్మ. మళ్ళీ 6, 7 శ్లోకాలు వచ్చేసరికి ఈ క్షేత్రం అంటే శరీరంలో ఉండే, క్షేత్రంలో ఉండే మార్పులేంది, దాని స్వభావం ఏంది, దాని గుణాలేంది, అవన్నీ 2 శ్లోకాల్లో చక్కగా వివరించేశారు. అది ఎలా చెప్తున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం. 5వ శ్లోకం. ఋషిభిః బహుదా గీతం ఛందోభిర్వివిధైః పృథక్ బ్రహ్మసూత్ర పదైశ్చైవ హేతుమద్భిర్వినిశ్చితైః. నిశ్చితాత్మంగా, నిశ్చయంగా, దృఢంగా ఇది మేము చెప్తున్న శాస్త్రం. క్షేత్రము, క్షేత్రజ్ఞుని దేనికి అసలు, మనకి ఇవంతా ఎందుకు అసలు అంటే మనము జ్ఞానం పొందాలి. మనకు ఈ క్షేత్రము గురించి తెలుసుకుంటే దుఃఖం పోతుంది, క్షేత్రజ్ఞం తెలుసుకుంటే ఆనందం వస్తుంది. ఇందుకోసమే మన ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. మొదటి చెప్తున్న విషయం అదే, కానీ ముందు చెప్పిన విషయాన్ని సవివరంగా ఇంకా లోతుగా విషయాలు చెప్పబోతున్నారు పరమాత్మ. అందుకని ఆ క్షేత్రం గురించి, ఆ క్షేత్రజ్ఞుడి గురించి ఎవరు తెలుసుకున్నారట? ఋషిభిః బహుదా గీతం. ఋషులు తెలుసుకున్నారు. ఋషులు అంటే దార్శనికులు, ఇంద్రియ నిగ్రహం గల వాళ్ళు దర్శించేశారు. ఈ క్షేత్రం అంటే ఏంది, క్షేత్రజ్ఞుడు అంటే ఎవరు అనే విషయాన్ని వాళ్ళు అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. తెలుసుకున్న దాన్ని గీతం అంటే ఉపదేశం చేశారు. ఎంతో మంది తెలియజేశారు. వాళ్ళు తమ అనుభవ సారాన్నంత పిండి మనకు ఉపదేశంగా అందించారు. మరి వాళ్ళు దేని ద్వారా తెలుసుకున్నారట? ఛందోభిర్వివిధైః పృథక్. ఛందస్సులు అంటే వేదములకు అంతములేవి ఉపనిషత్తులు. ఉపనిషత్తుల్లో ఏం చెప్పబడుతుంది? భగవత్ తత్వం అంతా చెప్పబడుతుంది. కాబట్టి ఆ వేదాల్లో ఉండే సమస్త మంత్రాలలో కూడా ఉండేదంతా కూడా పృథక్, వేరువేరుగా, అనేక రకాలుగా, అనేక విధాలుగా ఉందట. ఆ వేదాల్లో ఉందట. ఆ వేదాలన్నింటినీ మనం సృష్టించినవి కాదు, అవి అపౌరుషేయాలు, పరమాత్మ నుంచి వచ్చినవి. అందులో అవి ఎటువంటివి? ఆ వేదాలు శృతులు అంటారు వాటి. అంటే ఒకరి నోటి నుంచి ఇంకొకరి చెవికి వెళ్ళే, అలా పరంపరగా, గురు పరంపరగా, శిష్య పరంపరగా వచ్చినవే తప్ప అవి మనం సృష్టించినవి కాదు. కానీ ఒకటే జరిగింది. ద్వాపర యుగంలో వ్యాస భగవాన్ చేసిన పని ఏంది? ఆ 4 వేదాలను తీసుకొచ్చి 4 వేదాలు విభజించాడంతే. అన్ని కలిసిపోయిన దాన్ని 4 విభాగాలు చేశాడంతే. సులభతరం చేశాడు. చదువుకోవడానికి అనువుగా, నేర్చుకోవడానికి అనువుగా, అనుభవంలో తెచ్చుకోవడానికి అనువుగా తయారు చేశారు. మరి
గ్రంథాలన్నింటినీ కలిపి మళ్ళీ ఆయన శిష్యులంతా కూడా చాలా గ్రంథాలు రచించారు. మనకు వాంగ్మయం చాలా గొప్పది. ఈ వాంగ్మయంలో పురాణాలు, ఇతిహాసాలు, వేదాలు, ఉపనిషత్తులు, మళ్ళీ ధర్మశాస్త్రాలు, న్యాయశాస్త్రాలు అన్నీ ఉన్నాయి మనకి. వీటన్నింటిలో ఉండే విషయం ఏం చెప్తున్నది? మనకు జ్ఞానమే అందిస్తాయి. ఆ జ్ఞానం ఏంది? మళ్ళీ ప్రాపంచిక జ్ఞానం కాదు. ప్రపంచంలో ఉండే ఎన్నో సబ్జెక్ట్స్ ఉన్నాయి మనకి. భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, హిస్టరీ, ఏవో చాలా ఉన్నాయి మనకి. అవన్నీ మనకి ఐక్యంగా లౌకికంగా మన జీవితం గడవడానికి ఉపయోగపడతాయి. కానీ మనలోనే కూర్చున్న పరమాత్మ తత్వాన్ని తెలుసుకోవడానికి మాత్రం మనకి ఇంత వాంగ్మయం మనకి హిందూ ధర్మంలో ఇవ్వబడింది. ఎంత గొప్ప విషయం! ఆ ఒక్క విషయాన్ని తెలుసుకోవడం, అంత జ్ఞానం సంపాదించడానికి ఆ క్షేత్రజ్ఞుడు ఎవరు క్షేత్రంలో క్షేత్రజ్ఞుడు ఎవరు తెలుసుకోవడానికి ఇన్ని వచ్చాయి. అవన్నీ తర్కానికి అందుతాయి. అందుకనే హేతు మద్భిహి వినిశ్చితై తర్కాన్ని నిలుస్తాయి. అంటే ఇది ఖచ్చితంగా జరిగింది అని చెప్పడానికి సాక్ష్యంగా నిలుస్తాయి. ఎవరైనా వాదిస్తే ఇది ఉంది, దీనికి రుజువు ఉంది అని చూపిస్తాయి, కారణానికి సిద్ధపడతాయి. అటువంటివి అంటే ఆ శాస్త్రాలు అంత గొప్పవి అనమాట. అందుకని చెప్తున్నారు. మనకి ఇప్పుడు షడ్దర్శనాలు ఉన్నాయి, అది చాలా గొప్పవి అసలు. మీమాంస శాస్త్రం జైమిని మహర్షి తీసుకుని, ఎవరు? వ్యాస భగవాన్ యొక్క శిష్యుడు. జైమిని మహర్షి చేతి రచించబడింది. ఇది పూజ విధానం అంతా, కర్మకాండ అంతా దీంట్లో రాయబడింది. మళ్ళీ వేదాంత దర్శనం, ఇది వ్యాస భగవానే రచించారు. అంటే దర్శన శాస్త్రం ఇది. దీంట్లో సత్యం యొక్క స్వభావం అని చెప్పబడింది. మళ్ళీ ఇంక న్యాయ దర్శనం, ఇది గౌతమ మహర్షి రచించారు. న్యాయం అనేది మన జీవితంలో సత్యం ఎలా ఉంటుందో దాన్ని ఎట్లా ప్రతిపాదించాలో అని వివరించారు. ఇంకా వైశేషిక దర్శనం, ఇది కణాద మహర్షి రచించారు. కణ సిద్ధాంతాన్ని, విశ్వ నిర్మాణాన్ని చూపించారు దాంట్లో. ఇంకా యోగ దర్శనం, పతంజలి రచించిన యోగ శాస్త్రం. ఈ యోగ శాస్త్రం మనకేం చెప్తుంది? మన శారీరక ఆరోగ్యం, తద్వారా మానసిక ఆరోగ్యం, తద్వారా యమ నియమ ఆసన ప్రాణాయామ ప్రత్యాహార ధారణ ధ్యాన సమాధి, మొత్తానికి సమాధి స్థితికి వెళ్ళిపోవాలి. అటువంటివన్నీ చెప్పేది పతంజలి యోగ శాస్త్రం. మరి సాంఖ్య దర్శనం కపిల మహర్షి తీసుకొచ్చారు. 24 తత్వాలతో కూర్చున్న ప్రకృతి ఈ విశ్వానికి మూలం అని చెప్పడానికి సాంఖ్యం వచ్చింది. మళ్ళీ బ్రహ్మసూత్రాలు, ఇక్కడ మనకి అదే చెప్పారు. బ్రహ్మసూత్ర పదైశ్చైవా, బ్రహ్మసూత్రాలు చాలా గొప్పవి. ఇవి మనకి ఆదిశంకరాచార్య చేతి చూస్తే బ్రహ్మసూత్రాలకు భాష్యం రచించారు ఆయన. అది చాలా కష్టమైంది బ్రహ్మసూత్ర భాష్యం రాయడం అంటే. ఆయన రచిస్తున్నప్పుడు ఏమైపోయింది? వ్యాస భగవానుడు రచించిన దాన్ని ఆయన భాష్యం రచిస్తున్నారు. వ్యాస భగవానుడే ఒక బ్రాహ్మణ రూపంలో వచ్చి 8 రోజులు చర్చ చేశాడు దాని గురించి. ఎవరితో? శంకరాచార్యుడితో చేస్తున్నప్పుడు ఈయన మాత్రం సబ్జెక్ట్ మీద కాన్సన్ట్రేషన్ చేసి వచ్చిన వాడు ఎవరో గమనించకుండా ఆయనతో వాదిస్తూ నేను ఈ సూత్రానికి ఇది చెప్పాను చెప్పుకుంటూ పోతున్నాడు. కానీ పక్కనే ఉన్న శిష్యుడైన పద్మవాదుడు కనిపెట్టాడు. వచ్చిన వాడు సామాన్యుడు కాదు, ఎన్ని విషయాలు అడుగుతున్నాడు ఆయన మా గురువు అని చెప్పేసి, ఈయన ఎవరు అసలు మా గురువు గారిని ఇంత ప్రశ్నించడానికి, ఆయన అంత బాగా భాష్యం రచిస్తుంటే అని చెప్పి గురువు గారికి హింట్ ఇచ్చేశాడు. స్వామి గమనించండి వచ్చిన వాళ్ళు ఎవరు అని చెప్పేసి. వెంటనే ఆయన చూసేసి ఆయన కాళ్ళని పడిపోయాడు. వ్యాస భగవానుడే బ్రాహ్మణ వేషంలో వచ్చి తాను రచించిన గ్రంథం గురించి తానే చర్చిస్తుంటే ఎంత ఆనందపడ్డాడు ఆయన. అప్పుడు వ్యాస భగవాన్, నువ్వు తగినవాడు ఇది రచించడానికి, ఈ భాషను రచించడానికి తగినవాడు, నువ్వు నిర్దేశించడానికి నేను వచ్చా అని చెప్పి ఆయన అనుగ్రహించి ఆశీర్వదించి వెళ్ళిపోతారు. కాబట్టి మనకు బ్రహ్మసూత్రాలు చాలా గొప్పవి. బ్రహ్మసూత్రాలు అంటే బ్రహ్మ గురించి చెప్పే సూత్రం. సూత్రం అంటే చిన్నదిగా ఉంటుంది, మనకు తెలుసు మ్యాథ్స్ లో అంత సూత్రాలు ఉంటాయి, వాటి దాన్ని వివరిస్తే ఎంతో ఉంటుంది. అలాగే బ్రహ్మసూత్రం కూడా చిన్న సూత్రం ఉంటుంది, ఒక శ్లోకం ఉంటుంది, దాని వివరణ చాలా గొప్పగా ఉంటుంది. అలాంటిది ఆ బ్రహ్మసూత్రాలు. అంటే మనలో ఉన్న క్షేత్రజ్ఞుని గురించి తెలుసుకోవడం కోసంగా ఉండే అసలే సందేశం అంతా దాంట్లో ఉంది, తత్వం అంతా ఉంది కూర్చొని దాంట్లో. కానీ తెలుసుకోవడం చాలా కష్టం, కానీ చాలా గొప్ప విషయం. గురువులంతా దానికి భాషను రచించారు. రామానుజాచార్యులు అయితే అందరు మధ్వాచార్య అందరు దాని గురించి భాష్యాలు రచించారు. మొట్టమొదటి రచించి మాత్రం ఆదిశంకరాచార్యులు. కానీ దాన్ని ఏం చేస్తుంది? బ్రహ్మను సూచిస్తుంది. అంటే ఏదైతే బ్రహ్మ పదార్థం ఉందో, ఏ బ్రహ్మ జ్ఞానం ఉందో దాన్ని సూచిస్తుంది. కాబట్టి ఆ బ్రహ్మసూత్రాలు చాలా గొప్పవి. కాబట్టి ఈ విధంగా వాంగ్మయం అంతా కూడా మనకి హేతువుకు నిలబడుతోంది, నిశ్చయాత్మకంగా ఉంది. అది చెప్తాడు ఇక్కడ, వినిశ్చితై, నిశ్చయంగా చెప్పొచ్చు. ఇది రుజువు చేయబడి మనలోనే పరమాత్మ కూర్చో ఉన్నాడు, మన శరీరమే క్షేత్రజ్ఞుడు లోపల కూర్చో ఉన్నాడు అనే విషయాన్ని
చాటి చెప్పాయి ఈ యొక్క శాస్త్రాలు. ఈ దాన్ని ఆచరించి అనుభవించి తెలుసుకున్నవాడు ఋషి. వాళ్ళు చెప్పారు. వాళ్ళు పాడారు. గీతం పాడారు. పాడగలిగారు. ఉపదేశం చేశారు. కాబట్టి ఈ విధంగా మనకున్న వాంగ్మయం మొత్తం అంతా కూడా మనలో ఉన్న పరబ్రహ్మ తత్వాన్ని చెప్తోంది. ఆ తత్వాన్ని ఇన్ని శాస్త్రాల ద్వారా చెప్తున్నారు. ఆ శాస్త్ర జ్ఞానాన్నంతా పుణికి పుచ్చుకొని అనుభవించి మనకు అందించిన ఋషులు ఎంతో మంది ఉన్నారు అని కృష్ణ పరమాత్మ ఈ శ్లోకంతో చెప్పేశారు. ఎందుకు చెప్పారు అట్లా అంటే మీకు ఇచ్చిన విషయ పరిజ్ఞానం నేను ఇవ్వబోతున్న ఈ జ్ఞానం అంతా కూడా ఆషామాషిగా వచ్చింది కాదు. నలుగురు కూర్చొని ముచ్చట చేసుకుంటే వచ్చింది కాదు. ఇది ఎంతో కృషి చేసి సాధన చేశారు. ఎన్నో శాస్త్రాలు మదించి దాన్ని అనుభవపూర్వకంగా తెలుసుకున్నారు. ఇది తర్కాన్ని నిలుస్తుంది, లాజిక్ నిలుస్తుంది, ఇది సైన్స్ అని రుజువు చేస్తుంది అనే విషయాన్ని చెప్పడానికి పరమాత్మ మనకి ఈ యొక్క 5వ శ్లోకాన్ని ఎంత గొప్పగా అందించారో. అసలు మనకు మానవ సహజంగా ఉండే విషయాన్ని చక్కగా వివరించారు. 6, 7 శ్లోకాలు కలిపి చెప్పుకుందాం. ఇక్కడ మనకు 6, 7 శ్లోకాల్లో క్షేత్రంలో ఉండే వికారాలు ఏంటి, క్షేత్రం యొక్క గుణాలేంటి, ఈ 2 వివరిస్తున్నారు 2 శ్లోకాలు. మరి మనకి సాంఖ్యశాస్త్రం ప్రకారంగా 24 తత్వాలు ఉన్నాయి. ప్రకృతి శక్తులు అంటారు అవి. ఆ 24 తత్వాలు 6వ శ్లోకంలో చెప్తున్నారు. 7వ శ్లోకంలో వచ్చేసి మన గుణాలు ఎలా ఉంటాయి, మన యొక్క భావాలు అనుభవాలు ఎలా ఉంటాయో వాటిని కూడా చెప్పేస్తున్నారు. అద్భుతంగా చెప్పేశారు. మహాభూతాన్యహంకారః బుద్ధిరవ్యక్తమేవ చ ఇంద్రియాణి దశైకం చ పంచచేంద్రియగోచరాః ఇచ్ఛా ద్వేష సుఖం దుఃఖం సంఘాతశ్చేతనా ధృతిః ఏతక్షేత్రం సమాసేన సవికారముదాహృతం. సవికారం ఉదాహృతం చెప్పబడింది. ఎక్కడ చెప్పబడింది? ముక్తి చెప్పాడు 5వ శ్లోకంలో. శాస్త్రాలు చెప్పాయి. ఎవరి చేత చెప్పబడింది? ఋషుల చేత చెప్పబడింది. ఈ విషయం అంతా కూడా ఈ క్షేత్రం యొక్క గొప్పతనం ఏంటి, ఈ క్షేత్రం ఎటువంటిది అనే విషయాన్ని వాళ్ళు స్పష్టంగా తెలుసుకొని శాస్త్రం ద్వారా అనుభవించి చెప్పారు. ఏం చెప్పారో చెప్తున్నారు. ఇక్కడ క్షేత్రం అంటే ఏం చెప్తున్నాడు. ఏముంటుంటుంది క్షేత్రంలో? ఏం మార్పు చెందుతాయి? మామూలుగా మన శరీరం ఎలాంటిది? క్షేత్రం శరీరంలో మనకు 6 మార్పులు ఉంటాయి. అంటే 1 అస్థి ఉండడం, జాయతే పుట్టడం, మళ్ళీ వర్ధతే పెరగడం, విపరిమణతే అంటే పునరుత్పత్తి, అపక్షీయతే అంటే క్షీణించడం మొదలవుతుంది, మరియు వినశ్యతి మరణిస్తుంది. ఈ 6 లక్షణాలు మన శరీరం కలిగి ఉంటుంది. ఇటువంటి శరీరంలో ఇంకా ఉండే మార్పులేంది, వికారాలు ఏంది చెప్తున్నాడు ఇప్పుడు. ఆ వికారాలు ఎలా ఉంటాయి అంటే అనుక్షణం మారుతుంటాయి. ఇవి శాశ్వతంగా ఉండవు. ఇప్పుడు చెప్పేవన్నీ కూడా అనుక్షణం మారిపోతుంటాయి. అలాంటివి ఏమేమి ఉన్నాయి మన శరీరంలో విషయాన్ని చెప్తున్నారు. ఎందుకవి మనం తెలుసుకొని ఏం చేసుకుంటాం? మనవి మారే వాటిలో మారకుండా కూర్చో ఉన్నాడు క్షేత్రజ్ఞుడు. వాడి గురించి తెలుసుకోవాలంటే మారే తీసేస్తేనే మారకుండా ఉన్నాడు కనిపిస్తాడు. అందుకని తెలివిగా అందిస్తున్నారు మనకు పరమాత్మ ఈ విషయాలు. ఏమున్నాయట మారేవి? ఈ మహాభూతాని అహంకార. ఇదే మనకు శ్రీమన్నారాయణంలో భాగవతంలో ఏం చెప్పారు మనకి? మొట్టమొదట మాయలోంచి ప్రకృతిలోంచి మహత్తులోంచి అహంకారంలోంచి త్రిగుణాలు కూడా రాజస అహంకారం, సాత్విక అహంకారంతో మనస్సు, రజో అహంకారంతో మన పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు, మళ్ళీ తామస అహంకారంతో పంచభూతాలు, పంచ తన్మాత్రలు. ఏం వర్ణించారు అక్కడ? అదే విషయాన్ని మనం ఇక్కడ చెప్పేస్తున్నారు. మరి ఇవన్నీ ఏమవుతాయి? ఇవన్నీ మారుతుంటాయి. అందుకని చెప్పేసి సవికారం మారుతూ ఉంటాయి. ఎప్పుడు అవి స్థిరంగా ఏమి ఉండవు. మారిపోయే వాటిల్లో మారకుండా కూర్చున్న వాడే ఆత్మస్వరూపం. అది చెప్పాలంటే ముందు కదిలేవి తెలుసుకోవాలి. నశించిపోయే వాటిని, మార్పు చెందే వాటిని తెలుసుకోవాలి. తెలుసుకుంటే ఏమొస్తుంది? వైరాగ్యం వస్తుంది. వైరాగ్యం వస్తే వైరాగ్యం మన ఎక్కడ తీసుకెళ్ళిపోతుంది? అభ్యాసం చేయిస్తుంది. అభ్యాసం ద్వారా మనలో ఉన్న ఆ క్షేత్రజ్ఞుని మనం చూడవచ్చు. అందుకే ఇంత జ్ఞానాన్ని మనకి పరమాత్మ అంత చక్కగా వర్ణిస్తున్నారు. ఏమున్నాయట మనలో? మహాభూతాన్ని, పంచభూతాలు, పంచభూతాలు, పంచీకరణ చెందక ముందు ఉండేటి పంచభూతాలు అంటే ఆకాశం నుంచి వాయువు, వాయువులోంచి అగ్ని, అగ్నిలోంచి నీరు, నీళ్ళలోంచి భూమి. ఈ 5 మనకి పంచీకరణ గురించి
వివేక చూడమంటలో ఆదిశంకరాచార్య చక్కగా వివరిస్తారు. ఒక్కో దాంట్లో మిగతా భూతాలు కూర్చో ఉంటాయి. అద్భుతంగా ఉంటుంది ఆ పంచీకరణ అనేది. అది చదువుతుంటేనే మనకి అసలు ఏంది మన దేహం ఇట్లాంటిదా? ఇంత రక్తం, మాంసం ఇట్లా అంతా అది కూర్చొని ఇట్లా ఉందా సప్త ధాతువులతో ఈ విధంగా ఉందా మన దేహం అని మనం ఆశ్చర్యపోతాం. ఆ విధంగా రచించారు వివేక చూడమంటలో. అలా కాకుండా ఉన్నప్పుడు సంగతి చెప్తున్నారు. మహాభూతం ఎవరున్నాయి? ఎక్కడున్నాయి అవన్నీ? మన శరీరంలో, క్షేత్రంలో ఉన్నాయి. క్షేత్రంలో ఏమని చెప్తున్నాడు? మహాభూతాని అహంకార, నేను అనే భావన అహంకారం. బుద్ధి సమిష్టి బుద్ధి, అవ్యక్తం అవ్యక్తం అంటే మూల ప్రకృతి. లలితా సహస్రం మూల ప్రకృతి అవ్యక్త వ్యక్త వ్యక్త స్వరూపిణి. ఆ మూల ప్రకృతి ఏదైతే ఉందో ఆ ప్రకృతి మాయ క్షోభ కలిగి క్షోభలోంచి ప్రకృతి వస్తుంది. ఆ ప్రకృతి మూల ప్రకృతి. ఇంద్రియాణి దశైకంచ, త్రిగుణాత్మకమైనది ప్రకృతి. దాంట్లోంచి ఇంద్రియాణి దశైకంచ, దశ ఏకంచ. ఇంద్రియాలు 10, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు ఏంది? మన కళ్ళు, మన ముక్కు, నాలుక, చెవులు, చర్మం. వీటిలో ఇవి పంచ జ్ఞానేంద్రియాలు. పంచ కర్మేంద్రియాలు వచ్చి వాక్కు, చేతులు, కాళ్ళు, మలమూత్ర ద్వారాలు. ఈ విధంగా ఈ 10 పంచ జ్ఞానేంద్రియాలు, పంచ కర్మేంద్రియాలు కలిసి 10. ఏకంచ, ఏక అంటే మనస్సు. వీటన్నిటిని కదిలించే శక్తి మనస్సుకి. అటువంటి మనసు 11 అక్కడికి. మళ్ళీ పంచచేంద్రియ గోచరాహ, మరి వీటన్నింటిలో అసలైన శబ్దం పంచ తన్మాత్రలు ఉన్నాయి. అవేందవి? శబ్దం, చెవులు వినడానికి కోసం శబ్దం, శబ్ద స్పర్శ, చర్మం తాకే శక్తి స్పర్శ, శబ్ద స్పర్శ రూప కళ్ళతో చూసే శక్తి, శబ్ద స్పర్శ రూప రస నాలుక రసేంద్రియం, నాలుగు రుచి చూస్తుంది రసేంద్రియం, శబ్ద స్పర్శ రూప రస గంధం ముక్కు వాసన చూస్తుంది. ఈ 5 తన్మాత్రలు. ఈ 5 ఇవన్నీ లిస్ట్ చేస్తున్నాడు. ఇవన్నీ 24 తత్వాలు ఇచ్చాడు ఒక్క శ్లోకంలో. 6వ శ్లోకంలో 24 తత్వాలు చెప్పేశాడు. ఈ 24 మనలో కూర్చొని ఉన్నాయి. ఇవన్నీ మారిపోతుంటాయి. అది వాటి గురించి లక్షణం. ఇంకా 7వ శ్లోకానికి వచ్చేకి ఇచ్ఛా ద్వేష సుఖ దుఃఖం అని ద్వంద్వాలు చెప్తున్నాడు. ఇచ్ఛా ద్వేషం సుఖం దుఃఖం, సంఘాత చేతనాధృతి అన్ని కలిపి విడివిడిగా చెప్తున్నాడు. అంటే ద్వంద్వాలు చెప్పేస్తున్నాడు. ఏమొస్తాయి? మొట్టమొదట ఇచ్ఛ, కోరిక. ఇది కావాలి అనే కోరిక మొదలైందే. కోరిక లేనిదే మనకి జీవితం లేదు కదా. అసలు పుట్టిన నుంచి కోరికలతోనే ఉంటాం. మరణించేంత వరకు కోరిక ఖచ్చితంగా ఉంటుంది. ఆ కోరికలే అన్నిటికీ మూలం. ఆ కోరికలు అనుక్షణం మారుతుంటాయి. మారకుండా ఎప్పుడు ఉంటాయి? మనకి మారుతూనే ఉంటాయి. ఈ క్షణం ఉన్న కోరిక కొన్ని అనకూడదు, అంత గొప్పగా మారిపోతుంది. అటువంటి కోరికలతో ఉంటాం. ఆ కోరిక తీరితే సుఖం, కోరిక తీరకపోతే దుఃఖం. అదే చెప్పేశాడు పక్కనే. సుఖం దుఃఖం. ద్వేషం, మనకిష్టం వచ్చినట్టుగా ఎదుటివాడు లేకపోతే మనకు ద్వేషం, మనకిష్టం వచ్చినట్టు ఉంటే మనకు సంతోషం. ఈ భావాలన్నీ మనవే, మన గుణాలే ఇవన్నీ. ఈ భావాలతో అన్నిటికీ మూలమేది కోరిక. కోరికే వీటన్నిటికీ మూలం. ఇన్ని మిగతా 24 పనిచేయాలంటే ముఖ్యమైనది కోరికే. సంకల్పమే ముఖ్యమైనది. దానివల్ల మిగతా అన్ని భావాలు కలుగుతున్నాయి. ఇవన్నీ మన శరీరం మొత్తం కదలిక అన్నిటికీ మూల కారణం కోరిక. కాబట్టి కోరికను జయించని మొట్టమొదటి చెప్పుకుంటున్నాడుగా పరమాత్మ. కాబట్టి సంఘాతశ్చేతనా ధృతి, సంఘాత ఈ అన్ని ఇంద్రియాలతో ఇవన్నీ పనిచేస్తున్నాయి. ఏంటది? ద్వేషం, కోరిక, సుఖం, దుఃఖం. ఈ భావాలన్నీ కూడా ఎక్కడి నుంచి కలుగుతున్నాయి? ఇంద్రియాల ద్వారా కలుగుతున్నాయి. ఇంద్రియాలు బయట ప్రపంచం చూపించి బయట ఉండే వాటిని అట్రాక్షన్ గా లాగితే, పంచ తన్మాత్రలు లాగితే వాటి ద్వారా మనం హాయిగా ఆడుతున్నాం. ఈ ప్రపంచ విషయాలన్నింటినీ కూడా అనుభవిస్తున్నాం. అనుభవిస్తోంది ఎవరు? లోపల కూర్చో అన్నటువంటి వీటన్నిటికి శక్తి ఇచ్చేవాడు ఆయన. ఆయన అనుభవించడం లేదు, క్షేత్రజ్ఞుడు అనుభవించడం లేదు. ఇవన్నీ అనుభవించేది ఎవరు? చేతన. పక్కనే ఇచ్చేసాడు. ఈ చేతనే మన చేత ఆడిస్తుంది. ఈ శరీరం మొత్తాన్ని కదలిక తీసుకొచ్చి ఈ శరీరంలోని ప్రతి మార్పుకు అదే కారణం అవుతుంది. అది ఎటువంటిదట? ప్రతిబింబం లాంటిదని చెప్పేశారు. ఎటువంటి ప్రతిబింబం అది? సూర్యుడు ఉన్నాడు, సూర్యుడికి కాంతి అద్దం మీద పడితే అద్దం నుంచి కాంతి ఎదుటి వాటిని పడితే కాంతి ప్రసరిస్తుంది. అలాగే మన శరీరంలో క్షేత్రజ్ఞుడు అయిన వాడు సూర్యుడైతే మన చేతన అనేది ఆ యొక్క ప్రతిబింబం అయితే
ఆ సూర్యకాంతి లాక్కొని ఏం చేస్తుంది, శరీరం అంతటికి కదలికిస్తాం ఆ చేతనం. దాని ద్వారా మనం ఏమవుతున్నాం, అన్నిటి వెంట పరిగిస్తున్నాం. కోరికతో మొదలుపెట్టి సుఖం, దుఃఖం, ద్వేషం అన్నిటి వెంట పరిగిస్తున్నాం. అప్పుడు ఈ శరీరం అంతా ఏమైపోతుంది, వికారాలు పొందుతుంది. వీటన్నిటిని పట్టి నడిపిస్తోంది ఎవరు, ధృతి అంటే సామర్థ్యం, విల్ పవర్, అది నడిపిస్తోంది. ఈ చేతన చేసే ఆటలో ఈ ధృతి సహకరిస్తోంది. ఈ విధంగా మన శరీరం పంచభూతాత్మకమై అహంకారంతో, బుద్ధితో, అవ్యక్తంతో, మళ్ళీ ఇంద్రియాలతో, మనసుతో, పంచ తన్మాత్రలతో, కోరికలతో, ద్వేషంతో, సుఖంతో, దుఃఖంతో, సంఘాతంతో, చేతనతో, ధృతితో, వీటన్నింటితో కలిపి పనిచేస్తోంది ఈ క్షేత్రం. ఈ క్షేత్రం ఎటువంటిది, ఏతత్ క్షేత్రం సమాసేన ఆయన క్లుప్తంగా చెప్పాట ఈ విషయం. ఇన్ని తత్వాలతో కూర్చోంది నీ శరీరం అని చెప్పి ఆయన చెప్పేశాట పరమాత్మ. ఇప్పుడు చెప్పాడు 31 చెప్పాడు, 6వ శ్లోకంలో 24 చెప్పాడు, తర్వాత శ్లోకంలో 7 చెప్పాడు, 31 చెప్పేశాడు. ఇవన్నీ కూడా సవికారం మార్పు చెందుతుంటాయి, ఉదాహృతం చెప్పబడ్డాయి. ఇవంతా ఎవరు చెప్పారు, శాస్త్రం చెప్పింది. శాస్త్రం ప్రమాణం మనకి. ఆ శాస్త్రాన్ని ఎవరు చదివారో, ఎవరు ఆచరించారో అటువంటి ఋషులు చెప్పారు. వాళ్ళు అనుభవించి కూడా చెప్పారు, ఉపదేశాలు చేశారు. ఈ విధంగా ఉందయ్యా ఈ క్షేత్రం సంగతి. ఆయన 4వ శ్లోకంలో ఏం చెప్పాడు, క్షేత్రం అంటే ఏదో చెప్తా అన్నాడుగా, ఇప్పుడు చెప్పేశాడు. 31 తత్వాలతో కూర్చోంది ఈ యొక్క దేహం, ఈ శరీరం. ఈ శరీరంలో ఇన్ని మార్పులు ఉన్నాయి. ఇదే ఆ క్షేత్రం యొక్క విషయం. క్షేత్రం అంటే ఏదో చెప్తా అన్నాడుగా, చెప్పేశాడు పూర్తిగా. ఇంకా క్షేత్రజ్ఞుల గురించి చెప్పాలి తర్వాత, కానీ అలా చెప్పడం లేదు. తర్వాత మనకు జ్ఞానం అందించబోతున్నారు. అంటే ఈ క్షేత్రం గురించి సంబంధించిన జ్ఞానం నీకు వస్తే, క్షేత్రంలో నువ్వు ఎలా ఉండాలో తెలుసుకుంటే, తద్వారా క్షేత్రజ్ఞులను తెలుసుకునే మార్గాన్ని సూచించబోతున్నారు పరమాత్మ తర్వాత శ్లోకాల్లో. కాబట్టి ఈ విధంగా ఆయన తీసుకున్న విధానం, చెప్పే విధానం అద్భుతంగా ఉంది. అంటే ఆ ప్రణాళిక, ఆ యొక్క ఒక ఆర్డర్లు తీసుకెళ్తున్నారు. ఏ విధంగా చెప్తే మనము త్వరగా భక్తి, జ్ఞాన, వైరాగ్యాలు పొంది మనలో ఉన్న పరమాత్మను చూసే భాగ్యం కలుగుతుందో ఆ విషయం వైపుగా, ఆ జ్ఞానం వైపుగా నడిపించుకుంటూ క్షేత్రజ్ఞ విభాగ యోగం అని పేరు పెట్టి, ఆ క్షేత్రం అంటే ఏందనే విషయాన్ని ఇంత చక్కగా 6-7 శ్లోకాల్లో మనకు అందించారు పరమాత్మ. ఈ రోజు మనం శ్రీమద్ భగవద్గీతలో 13వ అధ్యాయం అంటే క్షేత్రజ్ఞ విభాగ యోగంలో 5, 6, 7 శ్లోకాల్లో ఉండే విశేషాంశాలు తెలుసుకున్నాం. కృష్ణార్పణం.